చెప్పండి సార్ అని అడగడం కూడా మేడం వాటర్ నీళ్ళు వదులుతున్నారు, మేడం వాటర్ నీళ్ళు వదులుతున్నారు, తిరుగుతూ ఉంటాం ఒకసారి కాదు అన్నిసార్లు అవును మేడం. వాడు వాటర్ పైన ఉంటాడు ఏం సార్ మీతో పాటు లైటింగ్ చేసేటప్పుడు వాళ్ళకి అందరూ చెప్తారు కదా ఏ వాటి నుంచి ఏ వాటి తగ్గుతారని. వాళ్ళకి ఒక మాట చెప్తే అన్నకు ఫోన్ చేయండి అక్కకు ఫోన్ చేయండి నోట్ చేసుకునేటప్పుడు పెట్టేటప్పుడు కనెక్ట్ చేయవలసిన కదా దాన్ని మీరు వాటిలో వస్తారు కదా. బైక్ లో పోతుంటారు ఏదో దాన్ని ఎవరు పిలుచుకుంటారు అంతేగాని దయచేసి ఒక మాట ఆ మాటకి మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఎలా ఇస్తున్నారు? మేము జనరల్ గా పోతున్నాము ప్రతిదీ చెప్పడానికి కుదరదన్నప్పుడు నేను అడుగుతున్నాను సార్. చెప్పండి సార్ దయచేసి ప్రజా సమస్యల విషయంలో అడ్డుకుంటే మీరు పేపర్ పరంగా వస్తుంది, ఫోన్ పరంగా వస్తుంది, మెసేజ్ పోతున్నాం. ఎందుకంటే మన రోజు నేను 8 నుంచి ఏముండదు ఎమర్జెన్సీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రావాలా చేయాలా. మేమేమన్నామంటే వచ్చేటప్పుడు మీకు తెలియదు ఏ వాడు ఎవరు ఉంటారు, కనీసం మీ ఎంత ఉంటారు కొంతమంది సచివాలయం మేము వస్తే మాకు ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక ప్రజాప్రతినిధిగా ఉండాలి సార్, మేము ఇంకా పోలేదు, ఇంకా మార్చి వరకు ఉండాలి. మీరు ఆ తర్వాత మేజర్ పని ఏమైనా మేజర్ ఉంటే మా ముందు రాసుకోబడి ఒకటి ఏ వాడికి వస్తుంటే తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు కానీ సమాధానం చెప్తే ఆ 12వ వాడికి సంబంధించిన వ్యక్తి వచ్చి చెప్తాను సార్. ఈరోజు స్టార్ట్ చేస్తారు, ఎస్జీపీ లేట్ అయింది బట్ స్టార్ట్ చేశారు సార్, అదొకటి. తర్వాత ఇది పైప్ లైన్ మిమ్మల్ని పెట్టాం, మీకే చెప్పాం మీరు ఎక్కమన్నారు. బట్ 40 పొలాలు మనకి డిఎంఏ గారు ఏఎన్సీ గారి ఇన్స్ట్రక్షన్స్ కాలంలో పైప్ లైన్ ఉంటే షిఫ్ట్ చేయమన్నారు సార్. ఇదంతా కాలంలో సార్ పైప్ లైన్ అన్న ఎక్కమన్నాడు, బట్ ట్రై చేద్దామన్నా ఒకసారి వేసి అని చెప్పాను సార్, అది పెట్టాను సార్. మీకు చెప్పాను భయ్, చెప్పమని ఏం చేయలేదు చెప్పాను అంటున్నారు. మీరు వచ్చేప్పుడు నాకు కనపడినారు, ఎక్కడికి ఇస్తారంటే ఏదో పైప్ లైన్ పోతున్నాను అన్నారు. కానీ ఫస్ట్ సిఆర్ పెడతామని మాకు ఒక్క మాటగా చెప్పలేదు సార్. నేను అబద్ధం చెప్పాను, మీరు అబద్ధం చెప్పదని నేను ఏదో చెప్పాను. ఎందుకంటే మీరు చూస్తే పోతాం అన్నారు అంతవరకే, కానీ పెట్టామని చెప్పలేదు. పోయిన నెలలో ఫస్ట్ సిఆర్ పెట్టినా ఈ నెల సెకండ్ సిఆర్ వచ్చింది. ఓకే సంతోషం, ఎందుకంటే ప్రాబ్లం ఉంది కాబట్టి దాని దగ్గర మేము ఎంత వేసాం చెప్పారు. ఎందుకంటే మాకు ఒక మాట అడగండి దయచేసి, అడిగితే మిమ్మల్ని దాన్ని ఏముంటాయి ఎందుకు ఎన్ని దాన్ని ఎందుకు పెట్టలేదని కానీ మిమ్మల్ని దాన్ని చెప్పలేదు. ఎంతకుండా పోతానే ఉన్నారు.
కొంచెం ఆలోచించమని చెప్తాను. అధికారులు మేము ఇక రావాలని చెప్పడం లేదు. కనీసం వచ్చేటప్పుడు ఒక ఇంటిమేషన్, ఒక కౌన్సిలర్ ఉన్నాడు, ప్రజాప్రతినిధి ఉన్నాడు, వాళ్ళ కనీసం ఇంటిమేషన్ ఇస్తామని లేకుంటే ఎట్లా సార్? మాకెంత బాధ ఉంటుందో చెప్పండి. మన వ్యక్తిగత గౌరవాన్ని మీరు ఇలా చెప్పకూడదు, చాలా దెబ్బలు తీసుకుంటారు. అది వ్యక్తిగత గౌరవం అంటారు. ఆశీస్గా మనం ఏంటంటే ఒక వాటర్ ప్రజాప్రతినిధి ఉన్నాడు అని మీకే తెలుసు, ఎందుకు చెప్పడం లేదు? అది కొంచెం మాత్రం చెప్పండి. మీ వార్డు ప్రతి నెల వచ్చేది అదే చెప్తున్నారు కదా సార్. చెప్పొద్దని మీరు వాటి మేడం చేసుకోవాలంటే నేను పోతా ఉంటాను, 4 మంది టచ్ అయితే నలుగురు ఫోన్ చేసుకుంటా పోవాలి అక్కడ నాకు వేసుకొని అక్కడ చెప్తాను మేడం. ఇప్పుడు చేస్తే ఇది శాంక్షన్ కాదా? ఆర్టికల్స్ ఇది పర్మిషన్ శాంక్షన్ కాదా? నేను చెప్పాను మేడం. వచ్చి అడగల చెప్పాలి. 4 వార్డులుగా సార్, 5 వార్డులు కదా చెప్పాలి. ఆ మాట చెప్పకుండా ప్రజాప్రతినిధి పనిచేయండి సార్. ఓకే పక్కన తీసుకోండి కదా, పక్కన తీసుకోండి, మా వార్డు తీసుకొని మీరే చెప్పండి, మేము రాజీనామా చేసుకున్నాం. నువ్వేంటి సార్ పక్క తీసుకోండి సార్, చెప్పండి సార్. చెయ్యి చేయవచ్చు. వచ్చిన ఇంటిమేషన్ ఇచ్చి కమిషనర్ తో సహా వాళ్ళు ఇచ్చి చెప్పండి.